టాలీవుడ్ స్టార్ హీరో జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు నేడు బలమైన నాయకుడిగా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఇటీవల జరిగిన ఎన్నికల్లో 21 సీట్లలో పోటీ చేసి 100% స్ట్రైక్ రేట్తో తన పార్టీని గెలిపించుకుని ఈరోజు ప్రభుత్వంలో కీలక భాగస్వామిగా దూసుకెళ్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా మరోవైపు జనసేన పార్టీని బలోపేతం చేసే విధంగా పావులు కదుపుతున్నారు ఆయన. ఏపీ పాలిటిక్స్ను చేతిలోకి తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్పష్టంగా కనబడుతోంది. ఇప్పటివరకు అధికారానికి దూరంగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఇటీవలే డిప్యూటీ చీఫ్ మినిస్టర్గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే అప్పటి నుంచి ఆయన మిత్రపక్షాలతో సయోధ్యతో కొనసాగుతూ ఉన్నారు. తాను నొప్పించక ఎవరిని ఒక మాట కూడా అనకుండా తన పని తాను చేసుకుంటూ పోతున్న విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు దూకుడుగా ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఆ తర్వాత చాలా వరకు నెమ్మదించిన విషయం తెలిసిందే. ప్రశాంతంగా పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టినట్లు జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి స్పష్టమవుతున్న విషయం మనకందరికీ తెలిసిందే. మరోవైపు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం అయ్యేపటి నుంచి పవన్ కళ్యాణ్ గారిని కలవడానికి అన్ని రంగాల ప్రజలు, సెలబ్రిటీలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి కోసం టోటల్ తెలుగు ఇండస్ట్రీ వస్తోందట. ప్రస్తుతం ఈ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా ఈ న్యూస్ వైరల్ అవుతోంది.